విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ రాసిన వ్యాసం, శ్రీశ్రీ సాహిత్యం పైన రాసిన వ్యాసం ఇది. శ్రీశ్రీ అన్న ఒక మాట, ఈ శతాబ్దం నాది అనే మాట చాలా ప్రసిద్ధమైంది. ఒక కవి ఈ శతాబ్దం నాది అన్నాడంటే అతనికి ఎంత గర్వం ఉండాలి అని అనిపించదు మనకు. అది ఎంత న్యాయంగా ఉంది, ఎంత కరెక్ట్గా అన్నాడు అని అనిపిస్తుంది. అలాంటి శ్రీశ్రీ గురించి సంక్షిప్తంగా ఒక పెద్ద వ్యాసమే చిన్న పుస్తకం. అందుకని దీని టైటిల్, శీర్షిక ఈ శతాబ్దపు కవిత్వ సంతకం అన్నాడు. అరసవెల్లి కృష్ణ ప్రధానంగా కవి. అందుకనే ఆయన విమర్శలో కూడా విమర్శ విశ్లేషణ ఎంత ఉన్నప్పటికీ కవిత్వం పాలు లేకుండా ఉండదు. కవిత్వాన్ని విశ్లేషణని రెండింటినీ ఆయన సమన్వయం చేసి రాసిన ఒక మంచి వ్యాసం ఇది ఈ పుస్తకం. ఇందులో ఒక 2-3 విషయాలు మాత్రమే స్పృశిస్తాను. సముద్రం విప్లవ కవుల్ని కూడా ప్రభావితం చేసిందే అంటాడు. నిజానికి సముద్రానికి విప్లవ కవిత్వానికి ఎక్కువ సంబంధం ఉంది. ఎందుకంటే సముద్రపు అలలు హోరెత్తుతాయి. విప్లవ కవిత్వం కూడా అలాంటిది. ఈ పుస్తకాన్ని వేసిన శ్రీశ్రీ సాహిత్యనిధి బాధ్యుడు సింగంపల్లి అశోక్ కుమారు ఆయన ప్రణాళికకు పెట్టిన పేరు కూడా 100 పుస్తకాల హోరు అని. వీటన్నిటిలో ఒక సమన్వయం ఉంది. హోరు అనేటువంటి మాట, ఆ హోరు అంటే ఒక విధంగా విప్లవమే. ఇంకొక విషయం ఏమిటంటే శ్రీశ్రీ కవిత్వం విస్తృతమైన అధ్యయనం ఉన్నది అని అనిపిస్తుంది. దానికంటే కూడా ముఖ్యంగా సంక్షోభకాల పరిస్థితిని చాలా ప్రభావయుతంగా చెప్పిన కవిత్వం శ్రీశ్రీది. ఎందుకంటే ఈ విస్తృత అధ్యయనం, సంక్షోభ పరిస్థితులు ఈ రెండూ ఉన్నప్పటికీ మరి ఆ కాలంలో శ్రీశ్రీ ఒక్కడే ఇలాంటి కవిత్వం రాయగలిగాడు. కాబట్టి ఆ సంక్షోభాన్ని చూడగలిగిన, శాస్త్రీయంగా విశ్లేషించగలిగిన, అందులో కవిత్వంలో ప్రభావయుతంగా చెప్పగలిగిన వాడు శ్రీశ్రీ. ఇంకొక విషయం, ఆనాటికి ఉన్న రచనా క్రమాన్ని బద్దలు చేసినవాడు శ్రీశ్రీ అని ఒక మాట అన్నాడు అరసవెల్లి కృష్ణ. నిజానికి ప్రాచీన కాలపు అరణ్యంలో ఆధునిక ప్రపంచానికి గురజాడ ఒక కాలిబాట వేస్తే దాన్ని శ్రీశ్రీ విప్లవానికి రహదారిగా మార్చాడు. కాబట్టి ఆద్యుడు గురజాడ, దాన్ని విస్తృతం చేసిన వాడు శ్రీశ్రీ. సాహిత్యంలో వీళ్ళిద్దరూ ఒక మలుపు తిప్పారు కవిత్వాన్ని. చివరగా అరసవెల్లి కృష్ణ అన్న 2 మాటలను చెప్పి ముగిస్తాను. శ్రీశ్రీ కవితలను గురించి ఆయన అన్న మాటలు ఇవి. ఇవి నగ్దల్బరి నిప్పురవ్వలు, ఇవి శ్రీకాకుళ విప్లవాగ్నులు, ఇవి పీడిత ప్రజల పోరాట పాటలు, ఇవి నాయకత్వ వెలుతురు మాటలు. అంతేకాదు, సాహిత్యంలోకి నక్సలైట్లు ప్రవేశించారు, వాళ్ళ పని చూడండి అని ఇందాకనే ఒకరు ప్రస్తావించారు, విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నమాట. కానీ అంతకు ముందే శ్రీశ్రీ ఒక మాట అని ఉన్నాడు, తెలుగు భాషలోకి కొత్తగా ఒక పదం ప్రవేశించింది, నక్సలైట్ అనే పదం. కాబట్టి తెలుగు భాషలోకే వచ్చింది అది. ఏ విప్లవ కవిత్వంలోకి మాత్రమే కాదు. నక్సలైట్ అనే మాట తెలియని వాడు తెలుగువాడు ఎవడూ లేడు. తెలుగువాడే కాదు, మిగతా రాష్ట్రాల వాళ్ళకు కూడా తెలుసు అనుకోండి. తెలుగులో మన భాషలో అది బాగా కలిసిపోయింది నక్సలైటు అనే మాట. నిజానికి నిఘంటుకారులు కూడా నిఘంటువులో ఒక ఆరోపంగా ఇవ్వాలి ఆ పదాన్ని. వస్తువు, శిల్పం ఈ రెండింటినీ సమపాలలో మేళవించి రాసినటువంటి సాహిత్య విమర్శ అరసవెల్లి రాసిన ఈ శతాబ్దపు కవిత్వ సంతకం. దీన్ని కొని చదవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.